ఓయూ వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ రవీందర్ గారు, మన వీరయ్య గారు చైర్మన్ ఫిజికల్ అండ్ విజువల్ ఛాలెంజ్ వింగ్ కాంగ్రెస్ పార్టీ, మన జగదీష్ గారు జనరల్ సెక్రటరీ టీఎన్జిఓ, మన వినిత ఠాకూర్ గారు, మన ఇప్పుడే పాట పాడిన మన నాయక్ గారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫౌండేషన్ గారు, మన జ్ఞానేశ్వర్ గౌడ్ గారు, వెంకీ రాఘవేంద్ర రెడ్డి గారు, అనిల్ కుమార్ గారు, నాగేంద్రమ్మ గారు, గుత్తి మల్లేష్ గారు, మొత్తం ఈ యొక్క అసోసియేషన్ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ విచ్చేసిన ఫిజికలీ మరియు విజువలీ ఛాలెంజ్ మెంబర్స్కి, కుటుంబ సభ్యులకి, వాళ్ళ అటెండెంట్స్కి, మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. మొదటిగా ఈరోజు ఈ ఫంక్షన్ రావడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. మన అందరూ అక్షరదాత మా అందరి కోసం పనిచేసిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ ఒక జయంతోత్సవ 215 జయంతోత్సవంలో పాల్గొనడానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ కమిటీ మెంబర్స్ వచ్చి ఇట్లా మీరు రావాలన్నప్పుడు కొంత సండే ఉన్నా ఇబ్బంది అవుతుంది, కొంత వేరే ప్రోగ్రామ్ ఉందన్నా, బట్ మీ అందరి కోసం నేను ఇక్కడ రావడము చాలా సంతోషం అనిపిస్తుంది. లూయిస్ బ్రెయిలీ అనే ఏదో ఒక సందర్భంలో కంటిని పోగొట్టుకోవడము, తర్వాత ఆయన చాలా ఇబ్బంది పడి తర్వాత మా అందరి కోసం ఒక లిపిని కనుక్కొని మళ్ళీ అది కూడా సింప్లిఫై చేయడం ఒక గొప్ప మా అందరి కోసం పనిచేయడం జరిగింది. ఆయన మన అందరు కూడా ఒక స్ఫూర్తిదాత, మా అందరు కూడా మనం చెలకుంటే ఏమాత్రం చేయవచ్చనే ఒక ఆదర్శ వ్యక్తి. సో డెఫినెట్లీ మీరందరూ కూడా వచ్చే రోజు కూడా ఆయన స్ఫూర్తి తీసుకొని మీరు ఎటువంటి మనకేదో మనము ఛాలెంజ్డ్ మనకు ఇన్ఫీరియర్ ఉంది, మనము వేరే వాళ్ళపైన ఆధారపడాల్సి వస్తుందని చెప్పి మీరందరూ కూడా అనుకోకుండా జీవనంలో మీరు ఉద్యోగంలో ఉండొచ్చు, ఉద్యోగం లేకపోయినా ఒక ఆశను పెట్టుకొని ముందు పోవాలని చెప్పి మీరందరూ కూడా నేను కోరుతున్నాను. ఈరోజు మన విజువల్ ఛాలెంజ్లో ఉన్న వాళ్ళు చాలామంది మనకు చాలా పెద్ద పెద్ద స్థాయిలో వెళ్ళడం జరిగింది. సూర్దాస్ మన కవి కూడా మీ అందరూ కూడా తెలుసు. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ అయినారు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అయినారు, కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఆఫీసర్స్ కావడం జరిగింది. ఎలెన్ కెల్లర్ కూడా మీ అందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఈ మధ్యలో జరిగిన రామ జన్మభూమి ఒక కేసులో కూడా చాలా కీలకమైన ఆధారం కూడా సంగ్రహించింది రామ్ భద్రాచార్యులు అని చెప్పి కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఆయన సేకరించిన ఒక కీలక సమాచారం వల్లనే అక్కడ ఒక రాము జన్మించారని చెప్పి కూడా ఒక నిర్ధారణ కావడం జరిగింది. ఇట్లా చాలా మంది మనకు ఆదర్శ వ్యక్తులు ఉన్నారు. మనకందరూ కూడా వాళ్ళందరూ కూడా స్ఫూర్తిదారులు. మీరందరూ కూడా వాళ్ళని స్ఫూర్తి తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మన రాఘవేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా మన వీరయ్య గారు కూడా మేనిఫెస్టోలో పెట్టిన విషయం కూడా చెప్పడం జరిగింది. చాలా విషయంపై కూడా రాఘవేంద్ర రెడ్డి చాలా ఫోర్స్ఫుల్గా మాట్లాడడం జరిగింది. చాలాసార్లు కూడా మీ అందరూ కూడా మాకు కలుస్తూనే ఉంటారు. డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వము ప్రజా రవాణా వ్యవస్థకి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆడపిల్లలకి, మహిళలకి, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా ఫ్రీ అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయము, ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మేలు జరిగే నిర్ణయము. దానివల్ల ఈరోజు చాలామంది మా బస్సు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క 45 రోజులు దాదాపు ఉత్సవాలు జరుపుతున్న ఆర్గనైజర్స్ అందరికీ లూయిస్ బ్రెయిలీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రపంచం ఏ భాష ఉన్నా ప్రపంచంలో ఆ భాషలో మనం చదువుకోవడానికి వీలుగా 6 చుక్కలతోనే మనకి సాధ్యం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ లూయిస్ బ్రెయిలీ. మన జాతి మొత్తం కూడా పూర్తిగా గర్వించదగ్గ విషయం. ఈ సమాజం నుంచి మనం కోరుకోవాల్సింది కూడా ఒక జాలిని కాదు, వాళ్ళు మన పట్ల చూపాల్సింది బాధ్యతని. ఆ బాధ్యత కూడా ఎలా ఉండాలి అంటే మన హక్కులను గౌరవించే బాధ్యత ఉండాలి, హక్కులని అమలుపరిచే బాధ్యత ఉండాలి. నేను చాలా తక్కువ సమయం తీసుకుంటాను. ఇక్కడికి మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా లోకానికి అందరికీ కూడా, మన అక్క చెల్లెలందరికీ కూడా ఉచిత రవాణా పథకాన్ని అమలు చేయడం జరిగింది. మరి ఆ పథకం అమలు చేసిన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, దాదాపు 10 నుంచి 11 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ప్రయాణం చేసేలా సమర్థవంతంగా ఆ బాధ్యతలు నిర్వర్తించిన మన ఆత్మీయ బంధువు సజ్జనార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కరతాళతో తెలియజేద్దాం. సార్, మనము ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం అడుగుతున్నాము. మిత్రమా, మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 29వ పాయింట్లో దివ్యాంగుల సంక్షేమంలో ఈ అంశం నేను పెట్టించాను. ఆ రోజు దాన్ని ఆ మేనిఫెస్టోలో చేర్చేలా చేశాను. ఈ పాయింట్ మనకి తొందరలో అమలవుతుంది. సజ్జనార్ సార్ వారి సహకారంతో సాధ్యమవుతుంది. ప్రభుత్వం దృష్టిలో, ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఈ అంశాన్ని ఉంచడం జరిగింది. నిన్న కూడా ముఖ్యమంత్రి గారి సలహాదారు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ గారికి ఈ విషయాన్ని విన్నవించుకోవడం కూడా జరిగింది. తొందరలో ఆ అంశం అమలవుతుంది. తర్వాత 5% రిజర్వేషన్ గురించి, 5% అమలు గురించి మనం మాట్లాడుతున్నాం సోదరా. ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ గా ఈ అంశాన్ని కూడా వికలాంగుల హక్కుల చట్టం 2016 సంపూర్ణంగా అమలు చేస్తామనే పాయింట్ను కూడా మనం మేనిఫెస్టోలో చేర్చాం. ఆ చట్టం అమలైతే మనం చెప్పిన అంశాలు కాకుండా దాదాపు 100 రకాలుగా మనకి న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా అది అమలు అవుతుంది. మరొక అంశం బ్యాక్లాగ్ పోస్టులు. ఈ అంశాన్ని కూడా మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా పేర్కొన్నాం. మనం ఈ బ్యాక్లాగ్ పోస్టులని ప్రతి సంవత్సరం ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా బ్యాక్లాగ్ పోస్టులు సకాలంలో నింపే విధంగా మనం చర్యలు తీసుకుంటామనే పాయింట్ని కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది. అది కూడా పూర్తిగా నా బాధ్యత. మరొక అంశం, జీవో నెంబర్ 42 కింద మీరు ప్రమోషన్ క్యాడర్ మాట్లాడుతున్నారు. ఇది కూడా బహుశా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో అనుకుంటాను. కాబట్టి వాస్తవానికి నేను మేనిఫెస్టో అప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి దృష్టికి చాలా అంశాలు తీసుకెళ్ళాను. నేను చట్టాల విషయాలు వారు ఏమన్నారంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాగో నువ్వు ఈ బాధ్యత తీసుకొని పూర్తి చేస్తావు కాబట్టి ఆ అంశాలన్నీ కూడా చేయవచ్చు అనే మాట ఇచ్చారు. ఈ జీవో నెంబర్ 42 ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ లో అమలు అవుతున్నది. తర్వాత మనం 4CLs గురించి మాట్లాడాము. 4CLs ఖచ్చితంగా కేంద్రం ఇస్తుంది కాబట్టి రాష్ట్రం దృష్టికి ఖచ్చితంగా ఈ పాయింట్ కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను నేను. తర్వాత ఆన్ డ్యూటీ మీద SC STలకు ఇచ్చినట్లు వాస్తవానికి మన హ్యాండిక్యాప్స్ కూడా మనం ఇతర కోర్సులు చదువుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్పేసి మనం దాంట్లో రాయబడింది. వాస్తవానికండి SC STలకి ఏ అవకాశాలు అయితే దక్కుతున్నాయో మానవతా దృక్పథంలో అన్ని అవకాశాలు కూడా వికలాంగులకు దక్కాలి అనే ఆలోచనతో నేనున్నాను. వాస్తవానికి అది కాంగ్రెస్ పార్టీలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. చివరికి ఎమ్మెల్యే టికెట్, MP టికెట్లు అప్లై చేసుకునే కాడి రుసుములో కూడా దీన్ని అమలు చేయించాను నేను. కాబట్టి దీంట్లో కూడా వస్తుంది. తర్వాత మనకి స్పెషల్ లీవ్ లూయిస్ బ్రెయిలీ జయంతి పరంగా మనం మాట్లాడుతున్నాము. ఖచ్చితంగా అది మన హక్కు. ఇది కూడా మనం మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాము. ఇంకొక విషయం సార్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను. మనకి జనవరి 4th నాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో డాక్టర్ లూయిస్ బ్రెయిలీ జయంతి ఉత్సవాలు జరిగాయి. మీ అందరికీ కూడా తెలుసు. మనకి చీఫ్ గెస్ట్ గా అక్కడికి మనకి సీతక్క గారు వచ్చారు. సీతక్క గారు ఆ రోజు సభాముఖంగా ఒక విషయాన్ని ప్రకటించారు. మన రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారితో కూడా ఆ విషయాన్ని మాట్లాడినట్లుగా వారు చెప్పారు. వారు మాట్లాడారు. ఈ సౌండ్ సిస్టమ్ గురించి వారు మాట్లాడారు. ఈ బస్సుల్లో మనం ఇంతకుముందు మన సోదరులు ఏవైతే సౌండ్ సిస్టమ్ చెప్పారో ఆ స్టేజ్ వచ్చే విషయాన్ని కనుక ఆ ప్రత్యేకమైన సౌండ్ సిస్టమ్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామనే మాట వారు చెప్పడం జరిగింది. వారికి కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు. సార్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వారి దృష్టిలో కూడా మనం ఈ విషయాన్ని పెడుతున్నాము. మిత్రమా, ఇది నిజంగా దివ్యాంగుల సంక్షేమ పాలనకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. నేను 8 సంవత్సరాలుగా రాష్ట్ర చైర్మన్ గా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా ఏ సమస్య వచ్చినా, ఏ జీవ ఉల్లంఘన వచ్చినా నేను అక్కడ ధర్నా చేశాను.
అక్కడ నిరసన తెలిపాను. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా మనకి కాంగ్రెస్ పార్టీ మనకు అన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి నాకు పూర్తి స్వేచ్ఛనిస్తుందనే నమ్మకాన్ని నాకు ఉంది. ఆల్రెడీ వాళ్ళు అన్అఫిషియల్గా ఆ మాట కూడా చెప్పడం జరిగింది. మరొక మాట మీకు ఇంకొక విషయము, పెన్షన్ విషయం కూడా అన్ఎంప్లాయిడ్స్కి 6,000 రాబోతుంది. 6,000 వస్తుంది. 6,000 మేనిఫెస్టో ప్రకటనలో కూడా మన వంతు ప్రయత్నం మీ అందరికీ తెలిసిందే. దాన్ని 6,000 రూపాయలు కూడా తొందరలో వస్తుంది. ప్రతి విషయంలో కూడా మీకు అండగా ఉంటాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కాలమానాన్ని ప్రింట్ చేయించడం జరిగింది. ఇప్పుడు దాన్ని మన అతిథులు ఆవిష్కరిస్తూ ఉన్నారు.